రూరల్ మండలం కొలకలూరులో 4 రోజులు జరిగిన రాష్ట్ర స్థాయి దశమ ఆహ్వాన నాటికల పోటీలు ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. నాటక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొలంకపూరి నాటక కళా పరిషత్, కొలకలూరు వైకే నాటక కళా పరిషత్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో రూరల్ మండలం కొలకలూరులో నిర్వహించిన దశమ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ముగిశాయి. ఆదివారం రాత్రి జరిగిన సభలో బహుమతులను ప్రదానం చేశారు. ప్రముఖ సినీ రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, ఇతర రంగస్థల ప్రముఖులు బహుమతులను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థం నాటిక ప్రథమ బహుమతిని గెలుచుకుంది. ఇదే నాటికలో నటించి దర్శకత్వం వహించిన ఎన్ రవీంద్రారెడ్డి ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు బహుమతులను సైతం అందుకున్నారు. ఈ నాటికకు ఉత్తమ లైటింగ్ బహుమతిని పి శేషగిరిరావు స్వీకరించారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి మూల్యం నాటిక ద్వితీయ బహుమతికి ఎంపికైంది. ఈ నాటికలో జయంతి పాత్రధారి జ్యోతిరాజ్ భీశెట్టి ఉత్తమ నటిగా, రాజారావు పాత్రధారి డాక్టర్ వెంకట్ గోవాడ ఉత్తమ సంభాషణ నటుడుగాను బహుమతులను అందుకున్నారు. ఇదే నాటికకు సంగీతం సమకూర్చిన ఎం నాగరాజు ఉత్తమ సంగీతం బహుమతిని స్వీకరించారు. ఉత్తమ తృతీయ ప్రదర్శనగా శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన సర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సమాఖ్య వారి కొత్త పరిమళం నాటిక ఎంపికైంది. ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా రైతరాజు నాటికలో నటించిన కొల్లా రాధాకృష్ణ, కొత్త పరిమళం నాటికలో నటించిన ఎం వెంకటరాజు ఉత్తమ ప్రతినాయకుడు బహుమతిని అందుకున్నారు. రాజుగారి గోచి నాటికలో నటించిన జి సురేంద్రరాజుకు ఉత్తమ హాస్య నటుడు బహుమతి లభించింది. నోట్ దిస్ పాయింట్ నాటికలో నటించిన భార్గవ్ నందన్కు ఉత్తమ బాలనటుడు బహుమతి రాగా, ఈ నాటికను రచించిన స్వర్గీయ గంధం నాగరాజుకు ఉత్తమ రచయిత బహుమతి వచ్చింది. రాజుగారి గోచి నాటికకు ఉత్తమ ఆహార్యం బహుమతిని పి శేషగిరి స్వీకరించారు. కొత్త పరిమళం నాటికకు ఉత్తమ రంగాలంకరణ బహుమతిని సింగూరు రమణకు అందజేశారు. జ్యూరీ బహుమతులను నడింపల్లి వెంకటేశ్వర్లు, సిహెచ్ కార్తీక్, ఎం రామాంజనేయులు, భుజంగరావులకు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా పి నర్సయ్య, వనం లక్ష్మీకాంతారావు, వైఎస్కేఎం స్వామి వ్యవహరించారు. మానవ వికాస విజ్ఞాన వేదం తొలి సాహితీ సౌరభ దీపం నిత్య చైతన్య భావనా బీజం పంచకావ్యాగ్ని నాటకం. ఆ నాటక రంగానికి నిరంతరం తమ సేవలు అందిస్తున్న ఎందరో నాటక రచయితలకు, దర్శకులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, అలానే దానికి ప్రదర్శన అవకాశాలు ఇస్తున్నటువంటి పరిషత్ నిర్వాహకులకు, ఆ పరిషత్ నిర్వాహకులకు ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి ఉదాహరణలైన దాతలకు, వీరందరికీ మించి నాటకాన్ని చూసి ఆనందించి అనుభూతి చెంది మమ్మల్ని ఆశీర్వదిస్తున్న విజ్ఞుల శక్తులైన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికపై ఆశీనైనటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం కీర్తిశేషులు గోపరాజు వెంకట శివరామ సుబ్రహ్మణ్య శర్మం గారి జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినందులకు ఆ పరిషత్ నిర్వాహకులైనటువంటి గోపరాజు రమణ గారికి, చిరంజీవి విజయ్కి, కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పరిషత్ ప్రారంభోత్సవంలో నేనున్నాను, నన్ను ఆహ్వానించాను. పరిషత్తు మొట్టమొదటి పరిషత్తుకి న్యాయనిర్ణేతగా పనిచేశాను. ఆ తర్వాత కూడా 2 సార్లు పనిచేశాను. ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాల్లో, ఆంధ్రేతర ప్రాంతాల్లో కట్లపూర్, జమషెడ్పూర్, బళ్ళారి దగ్గర న్యాయ నిర్ణేతగా వెళ్ళేవాడిని. కానీ ఎక్కడ లభించినటువంటి ఆత్మీయత, ఆదరణ నాకు ఈ పరిషత్తులు లభించిందని సగర్వంగా చెబుతున్నాను. ఎక్కడైనా మాకు సదుపాయాలు అకామిడేషన్ ఏర్పాటు చేసి హోటల్ రూముల్లోనో ఎక్కడో ఏర్పాటు చేశాము. అలా కాకుండా ఈ పరిషత్ నిర్వాహకులు గోపరాజు రమణ గారు, విజయ్ గారు వారి ఇంట్లో నాకు బసని ఏర్పాటు చేసి నాకు చక్కటి ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆ కుటుంబ సభ్యుల ఆదరణ, ఆత్మీయత, అభిమానం నేను జన్మలో మర్చిపోలేదని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాను. అది నా అదృష్టం. ఒక్కొక్క పరిషత్తుకు వరుసగా 15 సార్లు 20 సార్లు చేసేటువంటి సందర్భాలు అక్కడే నాగేశ్వరరావుకి 18 సార్లు న్యాయ నిర్ణేతగా వెళ్ళారు. అభినయ నాటక పరిషత్తుకి 15 సార్లు వెళ్ళారు.
బీఆర్ కళాకేంద్రం తాడపల్లిగూడానికి 20 సంవత్సరాలు వరుసగా సింగిల్ జడ్జిగా పనిచేసిన ఒకనే జడ్జి, ముగ్గురు ఉంటారు అక్కడ. ఆయన పొన్నూరు నాటకాల పరిషత్తులు ఎలా పరిషత్తులు న్యాయనిర్ణేతగా చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ లభించినటువంటి ఆత్మీయత, అనురాగం, ఆదరణ నాకు ఈ పరిషత్తు లభించిందని చెప్పి మీకు సభ తెలియజేస్తున్నాను. ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ప్రగతి కళామండలిలో న్యాయనిర్ణేతగా కూర్చొని విజయ్ నాటకం చూశాను. నాటక పేరు నాకు గుర్తులేదు. దాంట్లో కరణం సురేష్, విజయలక్ష్మి, గోపరాజు విజయ్ నటించారు. మిగతా నటులు నాకు గుర్తులేదు. అందులో విజయ ఒక సన్నివేశంలో ఇలా కుర్చీలో కూర్చొని కాలు కుర్చీ మీద పెట్టుకున్న కాలు కింద పెట్టి ఓ పొల్ల తీసుకొని చెవిలో వెతుక్కుంటూ గుబిలు చూసుకుంటున్నట్టు కరణం సురేష్తో డైలాగ్స్ చెప్పిన విధానం నేను ఇప్పటికీ మర్చిపోలేదు. నేను అప్పుడే అనుకున్నాను, ఎవడో కుర్రాడు చాకులాగా ఉన్నాడు, కొత్తగా వస్తున్నాడు, భవిష్యత్తు తనకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆనాడే ఊహించాను. నేను ఊహించినట్టుగానే ఒక్కొక్క మెట్టెక్కుతూ శిఖరాగ్రానికి చేరుకున్నాను ఈనాడు విజయ. ఆంధ్ర నాటక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సైకిలూరు మామూలుగా కొలకలూరు సాయి ఆర్ట్స్ కళాకారికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తి గోపరాజు విజయ్. దానికి వాళ్ళ కృషి ముఖ్య కారణం. నిండి నవ్వితే జలం, నిండి నవ్వితే జలం, నేల నవ్వితే ఫలం, నీరు నవ్వితే జీవం, నిప్పు నవ్వితే వెలుగు, గాలి నవ్వితే పరిమళం. కానీ